నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. దీనిలో భాగంగా నేడు సూర్యాపేటకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగే కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశమవుతూ ప్రజలతో మమేకమవుతూ ఆయన పర్యటనలు సాగనున్నాయి. సాయంత్రం నగరంలోని కుత్బుల్లాపూర్లో జరిగే ఇఫ్తార్ విందుకు కేటీఆర్ హాజరు కానున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. దీనిలో భాగంగా నేడు సూర్యాపేటకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగే కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశమవుతూ ప్రజలతో మమేకమవుతూ ఆయన పర్యటనలు సాగనున్నాయి. సాయంత్రం నగరంలోని కుత్బుల్లాపూర్లో జరిగే ఇఫ్తార్ విందుకు కేటీఆర్ హాజరు కానున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. దీనిలో భాగంగా నేడు సూర్యాపేటకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగే కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశమవుతూ ప్రజలతో మమేకమవుతూ ఆయన పర్యటనలు సాగనున్నాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అయితే ఈరోజు సూర్యాపేటలో ఉంది, వివరాలు ఏంటి? జ్యోతి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సూర్యాపేట జిల్లాలో ఈ రోజు ఆయన పర్యటన సాగనుంది. ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై జరిగినటువంటి సస్పెన్షన్ వేటు కావచ్చు, అదేవిధంగా ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేసిన నేపథ్యంలో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు కావచ్చు, వీటితో పాటుగా ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరిగేటటువంటి సభ ఏదైతుందో ఆ సభకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇటు కార్యకర్తలందరినీ దిశానిర్దేశం చేయడం, ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు మమేకమై ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏ రకంగా అండగా ఉండబోతుందనే విషయాల్ని వారికి తెలియజేయడం ద్వారా ప్రజలందరినీ సమీకరించుకునే విధంగా, ప్రజలంతా బీఆర్ఎస్ వెన్నంటి నిలిచే విధంగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని మాత్రమే కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు షెడ్యూల్ ప్రకారంగా బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగా హైదరాబాద్ నుంచి బయలుదేరి హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో అంటే మధ్యలో ఉన్నటువంటి నకరికలు కావచ్చు, చౌటుప్పలు కావచ్చు, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఆగి అక్కడ కార్యకర్తలతో కూడా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత నేరుగా సూర్యాపేటకు చేరుకొని సూర్యాపేటలో 11 గంటలకు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రధానంగా ఇంతకుముందు చెప్పిన అంశాలపై ప్రధానంగా దృష్టి సారించడంతో పాటుగా ఏ రకంగా ప్రభుత్వంపై మనం పోరాటం చేయాలనే విషయాన్ని, అదేవిధంగా పంటలు ఇటీవలి కాలంలో పంటలు ఎండిపోతున్న క్రమంలో ఎండిపోతున్న పంటలకు ఏ రకంగా ప్రభుత్వం మద్దతు ధర కల్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడంతో పాటుగా ఎండిపోయినటువంటి పంటలు అవుతున్నాయి, ఈ పంటలకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా రైతాంగానికి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందనే భరోసాను కూడా కల్పించే
దిశగా ఆయన పర్యటన అయితే సాగుంది. దీనికి సంబంధించి సూర్యాపేటలో ప్రారంభం కానున్నటువంటి పర్యటన ఏదైతుందో ఈ పర్యటనలో ప్రధానంగా ఆయన ఏ అంశాలపై దృష్టి సారిస్తారు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏ రకంగా ఉండబోతుంది, అదేవిధంగా నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతుందో ఈ బడ్జెట్ పూర్తిగా కూడా అబద్ధాల బడ్జెట్ అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో ఆ బడ్జెట్ సంబంధించి బడ్జెట్ కేటాయింపులపై కూడా ఆ కేటీఆర్ అయితే మాట్లాడనున్నారని కూడా ప్రధానంగా మనకు తెలుస్తుంది. మొత్తంగా పర్యటనకు సంబంధించి మాత్రం ఇటు సూర్యాపేటకు సంబంధించి సూర్యాపేటలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ పర్యటనకు సంబంధించి మాత్రం భారీ ఏర్పాట్లు అయితే చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో జమిలి ఎన్నికల నిర్వహణపై అవగాహన సదస్సు జరిగింది.